రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించారు. అసలు రాజకీయాల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించాననేది కరెక్టే అండి. జగనన్న గారి ఆశీస్సులతోనే ఆయన కోరిక మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కడప జిల్లా రాజకీయాలు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా కూడా వైద్య వృత్తి నుంచే వస్తూ ఉంటారు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల పట్ల మొగ్గు చూపించారు. కాకతీయమో లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానే వచ్చారా? రాజకీయం పట్ల అవగాహన ఉన్నవాడే రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మీ కుటుంబంలో సుమారు 40 సంవత్సరాల కిందట డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు రాజకీయ రంగంలోకి ప్రవేశించి మీరు ఆయన నుంచి పొందిన స్ఫూర్తి ఏంటి? ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చారని భావించవచ్చా? ఆయన ఇప్పుడు ఒకటే అంటాను, నేను వచ్చి ఇప్పుడు సడన్గా సుధీర్ ఎవరు అని తెలియదు. మైసూరారెడ్డి తమ్ముని కొడుకు సుధీర్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చామంటున్నారు. మీ కుటుంబం నుంచే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఒక రాజకీయవేత్త ఉన్నాడు. రాజకీయాల్లో మీరు ఎవరిని గురువుగా భావిస్తారు? రాజకీయాల్లో గురువుగా భావిస్తారంటే చాలామంది ఉన్నారు రాజకీయాల్లో గురువుగా భావిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కరిలో బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా వర్క్ మైండెడ్తో పాటు బాగా పలకరిస్తారు. జగన్ అన్న ఒక నిజాయితీగా ఉంటాడు. సాధారణంగా వైద్యులు ఆరోగ్య సమస్యలు, జబ్బులు, వీటికి సంబంధించిన మందులు, వాటి మీద అవగాహన ఉంటుంది. ఆరోగ్య సమస్యలకు మంచి చికిత్స అందించగలరు. మరి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏమో విలువలు లేని రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, నైతిక విలువలు పోతున్నాయి రాజకీయాల్లో అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రాజకీయంలో విలువలు లేవనేది ఈ కాన్స్టిట్యూషన్లోనే ఆదినాయుడు చూపించినాడు. మంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత అవకాశం పెట్టుకుని ఆయన ఎందుకు చేయలేకపోతున్నారంటారు? మీరు తప్పు అంటున్నారు. మీకు ప్రధాన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి అయితే బాగుండేదని భావిస్తున్నారు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి అయితే బాగుండేదని భావిస్తున్నారు? మీరు ఆ క్వశ్చన్ బాగా అడిగినారు. కానీ ఇప్పుడు ఇద్దరు నా క్యాండిడేట్లు అయినారు. రామసుబ్బారెడ్డిని బహిరంగంగా దమ్మలమడుగులో ఏ ఎన్నికైనా అసలు బాంబు శబ్దం పేలకుండా అసలు ఎన్నికే అనిపించుకోదన్న అభిప్రాయం ఉంది. ఇది ఈసారి కూడా ఆ పరిస్థితి ఉంటుందంటారా? నేను ఒకటే అంటున్నాను, ఆడ బాంబు వెళ్తే అది డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అవుతుంది. అది పోలీసు వారు ఎలక్షన్ జరపాలి, బాంబులు లేకుండా. బాంబులు అనేది జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డిగా మీరు పోటీ చేస్తున్నారు. అట్లే జమ్మలమడుగు నుంచి ఒక అనస్థిషియా మంచి వైద్యుడిగా ఉన్నారు. రేపు రామసుబ్బారెడ్డికో లేకపోతే ఆదినారాయణ రెడ్డికో మీరు మొత్తమంది ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకు వైద్యం చేయడానికి మీరు ఏ విధంగా? నేను మీరే అన్నారు చూడండి, నేను ఫ్యాక్షనిస్ట్ కాదు, నేను వైద్యుని. నా కింద ఇప్పుడు నా ముందర రామసుబ్బారెడ్డి